అక్కరమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు అక్కరమాలినవి పట్టుకుందో అన్ని మార్లు బంధనమే, అన్ని మార్లు పాపమే. మీరు చూడండి, మనసు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంటుంది. మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం. కానీ ఒక్కనాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది. మీరు మనసుకి ముందు ఒప్పుకోదు, 9ంటికి గుడికి ఎడదాం అంగీకరించదు. మీరు నియమనం చేసేసారనుకోండి, జనవరి 21వ తారీఖు నుంచి దీక్షలో ఉండి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నావు అంతే, మాట ఇచ్చేసావు. ఊళ్ళ ముందు బోర్డు కట్టారు, చచ్చినట్టు అంగీకరిస్తుంది అంతే. ఇప్పుడు మార్గం లేదు. సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మానేసి సీరియల్ చూస్తానంటే కుదరదు. 10 మంది చూస్తున్నారు, నువ్వు వెళ్ళవలసిందే. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇవాళకి మీరు చెప్పండి అంటే కుదరదు. నువ్వు చెప్పవలసిందే. నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే. నీకు పుస్తకంలో దొరకకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే. ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది. 4 రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చెయ్యగలిగితే అదే గుర్తు చేసేస్తుంది. లలితా సహస్రం చెప్తున్నాం, 4 అయిపోయింది, లేచి సంధ్యావందనం చేద్దాం. లలితా సహస్రం చెప్తున్నాం, సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చెయ్యాలి. జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు. ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా, లేకపోతే ఇందులో ఏమైనా కొత్తది చెప్పవలసి ఉందా? ఇప్పుడు పుస్తకాలు లేవు, ఎవరిల్లు తిరుగుతావు? అమ్మవారి ముందు కూర్చుని 1 గంట ధ్యానం చేయి. కాబట్టి ధ్యానం చేయిస్తుంది. దీనికి శంకరులు ఏం చెప్పుంటారో సౌందర్యలహరి తీయిస్తుంది. గబగబా అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తస్తమానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేం పెట్టుకున్నాను? లలితా సహస్రం పెట్టాను, భాష్యం పెట్టాను, మూకపంచశతి పెట్టాను, సౌందర్యలహరి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను, ఏమో రేపటి నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి. అందుకని నువ్వు అన్నింటికి అస్తమానం మాట్లాడకు. 9:30 అయ్యాక ఏదైనా ఉంటే చెప్పు ఇంటి విషయం. ఇప్పుడు ఏమైపోయింది? నియమనంలోకి వచ్చేశారు. అంటే నా ఉద్దేశం నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి. ఒక ఉపమానం చెప్పాను. మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు. మీరు కూడా అలా నియమనం చేయండి. నేను ఏది అయినా ఉదయం 9 గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. మీరు అలవాటు చేశారనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నెల్లాళ్ళు వెళ్ళాక 31వ రోజు 8ంటికి 9ంటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది. సంకల్ప వికల్పాలు మనసేగా. 9ంటికి వెళ్ళాలి కదా. బయట వాన పడుతోంది, ఎలా వెళ్ళాలో అంటుంది. ఎలా వెళ్ళాలో అంటే, పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు? గుడి వేసుకు వెళ్ళావా కాఫీ కోసం? అలా వెళ్ళు అన్నారు అనుకోండి. మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను, గుడి పర్వాలేదు రేపు 2 గుళ్ళకి వెడదాం, అలా ఏం కుదరదు, గుడి వేసుకుని గుడికి పద అన్నారు అనుకోండి. ఏం చేస్తుంది? మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి, వింటుంది, బయలుదేరుతుంది గుడి వేసుకుని.